హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కూర్గమ్మాయి ఛానల్. ఈ వీడియోలో మనం ఈజీగా అండ్ టేస్టీగా పప్పు రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రసంకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ 2 టమాటోస్, కందిపప్పు, చింతపండు. ఆల్రెడీ టమాటోస్ వేస్తున్నాం కాబట్టి కొంచెం లెమన్ సైజ్ చింతపండు. అండ్ గ్లాస్ అయితే మెజరింగ్కి నేను ఇది తీసుకుంటున్నాను మీ క్వాంటిటీ బట్టి. సో ఇదైతే కందిపప్పు కోసం నేను ఈ గ్లాస్లో తీసుకుంటున్నాను కందిపప్పు. సో నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను కందిపప్పు. ఇప్పుడు దీనిని మనం నీట్గా వాష్ చేసేసుకొని కుక్కర్ పెట్టి విజిల్ పెట్టేద్దాము. సో ఇక్కడ కందిపప్పు నేను నీట్గా వాష్ చేసేసుకొని దానికి సరిపడా వాటర్ వేసేసి ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేస్తున్నాను. కుక్కర్ లిడ్ పెట్టేసి ఇది మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మనం ఇప్పుడు ఈ చింతపండుని కొంచెం వాటర్లో కొంచెం నీట్గా వాష్ చేసేసుకొని దీన్ని కొంచెం ఉడకబెట్టుకుందాం. చూసారా, వాష్ చేస్తుంటే ఎంత చెత్త వచ్చిందో చింతపండు నుంచి. అందుకే ఒక టూ టైమ్స్ అయితే నార్మల్గా ఇలా వాష్ చేసుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు నేను ఇది వాష్ చేసేసుకున్నాను. సో కొన్ని జస్ట్ అలా లైట్గా కొన్ని వాటర్ వేసేసుకొని దీన్ని ఇప్పుడు ఒక 1 minute వెయిట్ చేసుకుంటే చాలు. ఎందుకంటే కొంచెం చింతపండు రసం తీయడానికి. పచ్చిగా ఉంటే రసం బాగుండదు, పచ్చిగా ఉంటే తొందరగా ఖరాబ్ అయిపోతుంది. సో అందుకే చింతపండు అయితే కంపల్సరీ కొంచెం వెయిట్ చేసుకొని దాని రసం తీయాలి. ఇందాక కొంచెం వేడెక్కాక బంద్ చేసి కొంచెం చల్లారాక నేను ఇలా చేతితోటే ఈ చింతపండు రసాన్ని తీస్తున్నాను. నీట్గా ఇలా చేతితోనే తీయాలి. సో చింతపండు అయితే ఇలా రసం తీసేసుకోవాలి. అండ్ ఇందాక మీకు చూపించిన టమాటోస్ని ఇలా స్మాల్ స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి, చిన్న స్లైసెస్గా. సో ఇప్పుడు మన కుక్కర్ విజిల్ అయితే ఓపెన్ చేసేసుకుందాం, చూద్దాం. పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది పప్పు. ఇంకా దీన్ని మెత్తగా స్మాష్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి, ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి పప్పుని. ఇప్పుడు ఇందులోకి మన రసం క్వాంటిటీ ఎంత కావాలో అంత వాటర్ ఇందులో పోసుకోవాలి. చూసుకొని వాటర్ పోసుకోవాలి, మరి వాటర్ ఉంటే కూడా బాగోదు. సో నేనైతే ఇప్పుడు ఇంత చాలు, సో ఇంత క్వాంటిటీ వాటర్ పోసుకున్నాను. లోపలే కడాయి పెట్టుకొని కడాయి వేడి అవ్వగానే దాంట్లో ఒక 1 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అవ్వగానే ఇప్పుడు దాంట్లోకి 1 spoon జీలకర్ర, 1 spoon ఆవాలు, 2 ఎండుమిర్చి, ఇందులోకి ఇందాక మనం చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి టమాటోని. ఇలా లిడ్ పెట్టేస్తే ఒక 5 minutesలో టమాటో మగ్గిపోతుంది. టమాటోస్ మగ్గేలోపు ఒక ఆనియన్ తీసుకొని దీన్ని పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి పొడవుగా. 5 minutes తర్వాత మూత తీసి చూస్తే టమాటో మగ్గి ఉంటుంది. టమాటో త్వరగానే మగ్గిపోతుంది. చూస్తే టమాటో మగ్గింది.
ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక పెట్టుకున్న పప్పు వేసేసుకోవాలి. పప్పులో వేసేసుకుంటున్నాము. అలాగే అందులోకి మనం ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు మనము ఒక హాఫ్ స్పూన్ కారం ఎక్కువ వేసుకోవద్దు రసంలో, జస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను నేను. అండ్ తర్వాతకి ఒక 1 స్పూన్ ధనియాల పౌడర్ అండ్ మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు. నేనైతే ఉప్పు 1 స్పూన్ వేసుకుంటున్నాను. అండ్ ఇందాక మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. పెట్టేసుకొని ఇలా కలుపుకోవాలి. కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 to 15 minutes ఉడికించుకోవాలి ఈ పప్పుని. 5 minutes తర్వాత మరలుతున్న ఈ రసంలోకి ఒక 1 స్పూన్ రసం పౌడర్ వేసుకుంటున్నా. ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసి మళ్ళీ మరలించుకోవాలి ఒక 10 minutes. ఆఫ్టర్ 10 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుంటే చూడొచ్చు మన రసం ఎంత బాగా బాయిల్ అవుతుందో. సో ఆల్మోస్ట్ రసం అయితే అయిపోయినట్టేనండి. ఇందులోకి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది. మన టేస్టీ అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రసం రెడీ అయిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను నేను. ఇంకా రసం అయితే రెడీ. చూసారు కదండి, చూడడానికి కూడా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది రసం, పప్పు రసం ఇది. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ రసం రెడీ అండి. చూసారు కదా ఎంత టేస్టీగా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక ఈ వ్లాగ్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.